ఈ అసెంబ్లీకి అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి నేను మాట్లాడుతుంటే ఒక మహిళ వచ్చి నా దగ్గర, స్వామి మీ నీళ్ళు ఇక్కడ కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి, నీళ్లు పోసే దిక్కు లేదు ఇక్కడ నాయకులకి, గెలిచిన నాయకులకి లేదు, ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులకి లేదు, ఎవరికీ పట్టింపు లేదు, ఎన్నికలంటే అందరూ దూకేస్తారు, వాళ్ళు దిగి హడావుడి చేసి డబ్బులు పంచేస్తారు, వాళ్ళు తుక్కు కింద పంచేటువంటి తుక్కు కాగితాల్లో పంచే కాగితాలతో ఇక్కడ వాటర్ ప్లాంట్ కడితే మా అందరికీ నీళ్లు చక్కగా వస్తుంది, మీరైనా కనీసం మాకు నీళ్ళు ఇప్పించగలరా అని అడిగింది. నేను చెప్పాను, నేను గెలిచొస్తే తప్పకుండా ప్రతి ఇంటికి ప్రతి గడపకి 40 లీటర్లు తాగునీరు, మీరు వంటకి తాగడానికి 40 లీటర్ల నీళ్లు, కేవలం లీటర్ 10 పైసలు అంటే 4 రూపాయలకే 40 లీటర్లు మీ ఇంటికి అందేలాగా ఒక ట్రాన్స్పోర్ట్ విధానానికి మాత్రమే ఖర్చు, నీళ్లు అమ్మకుండా చేస్తాము అని మాటిచ్చాను. ఆవిడ నా 2 చేతులు పట్టుకుని ఆనందపడింది.